ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లోకి తీసుకోవడం, దీని మీద తెలిసినోడు ఒకటి తెలియనోడు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గవర్నర్ గారు పాపం మాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష. సరే, క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఇదంతా జరుగుతూ వచ్చింది. నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి, నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ 14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష. ఆ 14 కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి. అంటే తమను పూడ్చగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూడ్చవచ్చు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష, అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే, మేము ఆషామాషిగా చేయలేదు అధ్యక్ష, ఏ పని కూడా అట్లా చెయ్యం మేము. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు. మేమేం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీరు నడపండి, లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి, మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా. ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది. అది ఎట్లా ఉందంటే సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు. 6 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి. అవి 6 lakh లీటర్స్ డీజిల్. 60 రూపాయల డీజిల్ 110 రూపాయలు 105 రూపాయలు అయిపోయింది. అమాంతంగా 45 రూపాయలు పెరిగితే రోజుకు 2.5 కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష. ఎక్కడి నుంచి మొదలవడాల సంస్థ? మన క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు 5.5-6 గంటలు చర్చించి, గతంలో మనం వద్దనుకున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష, నేను కుల్ల చెప్తా ఉన్నా, కానీ దాచిపెట్టేది ఏం లేదు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్. మరి ఆర్టీసీని తీసేద్దామా? తీసేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ, జీరో యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు, మరొకలకు. మనది మంచి సదుపాయం. ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయని? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే. వాళ్ళు చేయలేరు. వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు. గోవర్ధన్ గారు, ఆ ఎండీ గారు చాలా ప్రయత్నం చేసినారు. చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 crores వీఆర్ గివింగ్ టు ద ఆర్టీసీ. గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే చేస్తూ ఉంది దాన్ని. ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంకా తప్పదు, మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము. తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. వద్దన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట. వాళ్ళతో సంబంధం పెట్టుకోలే. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది. దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు? మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచోళ్ళకి 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు, అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష, ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినామో అని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడ్డంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి ఐఎన్పిఆర్ లేకపోతే డిఏవిపి ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో
ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండే, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమన్నా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్కగడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుగుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడికి పోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష? వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం, సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే